హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టీఎస్ఎన్ పీడీసీఎల్ 2024 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. నేను మీకు ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే మీరు చూడవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ థర్డ్ ఫేజ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ జాకో 2023 ఇది ఇప్పుడు క్లిక్ చేయండి. థర్డ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు నవంబర్ 19th రోజు 10:30 నుండి మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కార్పొరేట్ ఆఫీస్, విద్యుత్ భవన్, టీజీఎన్ పీడీసీఎల్, హన్మకొండ ఈ అడ్రస్లో అయితే మీకు థర్డ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు జూన్ 4వ తారీఖు 2023లో అయితే కండక్ట్ చేశారు. సెలెక్టెడ్ పర్సన్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మైబాద్ సర్కిల్ నుండి ఒకరు సెలెక్ట్ అయ్యారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ నుండి 3, అలాగే జగిత్యాల సర్కిల్ నుండి ఒకరు, ఆదిలాబాద్ నుండి ఒకరు. ఈ ఎవరైతే ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు 1 సెట్ ఒరిజినల్ కాపీస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 సెట్స్ జిరాక్స్ కాపీస్, వాటిపైన మీరు గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అడుగుతున్నారు. టోటల్ ఇక్కడ 4 ఫొటోస్ అయితే అడుగుతున్నారు. ఒకసారి అయితే చూసుకోండి. అలాగే మీరు ఇక్కడ ఆ రోజు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ డిగ్రీ మార్క్స్ మెమో, కంప్యూటర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే అడుగుతున్నారు. ప్రైవేట్ స్టడీ చదివినట్లయితే దాని ప్లేస్లో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే మీరు సర్వీస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఇక్కడ పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నవంబర్ 19th రోజు మీకు మార్నింగ్ 10:30 నుంచి అయితే మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు హాల్ టికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీరు ఏదైనా ఎంప్లాయీగా వర్క్ చేసినట్లయితే ప్రజెంట్ మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్. వెరిఫికేషన్ వచ్చేసి మీరు కార్పొరేట్ ఆఫీస్, విద్యుత్ భవన్, టీజీఎన్ పీడీసీఎల్, నక్కలగుట్ట, హన్మకొండ నవంబర్ 19th రోజు మీకు 10:30 నుంచి అయితే మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ అడ్రస్లో అయితే మీరు వెళ్ళి వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నుండి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.